హైదరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు ఏసీపీ గంగారెడ్డి. దుండగులు ఎక్కడి నుండి వచ్చారో తెలియదని సీసీటీవీ ఆధారంగా క్లూస్ సేకరించామన్నారాయన. ప్రాథమికంగా 6 ఉన్నట్టు భావిస్తున్నామని, దుండగుల దగ్గర 2 పిస్టల్స్ కూడా ఉన్నాయన్నారు ఏసీపీ. ఇంతవరకు మనకు క్లారిటీ లేదు. ఓవరాల్గా మనకు కనిపించింది ఏంటంటే డ్రైవర్తో పాటు డ్రైవర్ కనబడలేదు, వెహికల్లో ఉన్నారనుకుంటున్నాం. మనకు లోపలికి ఎంటర్ అయింది 5 వచ్చారు. మనకి 5 ఫోటోగ్రాఫ్స్ మన దగ్గరకు అందుబాటులో ఉన్నాయి. 5+1 డ్రైవర్ అనుకుంటున్నాం. 6 ఉండొచ్చు, వెహికల్లో ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి 6 ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇంకా మిగతా వాళ్ళు 6 అనుకున్నాము. వాళ్ళు ఇద్దరిదే మనకు విజువల్ దొరికింది, కానీ ఇంకా మనకు మిగతా 4 మనకు విజువల్ దొరకలే కదా. మనకు ఒక సోర్సు అక్కడనే, మనకు క్రైమ్ వెహికల్ అక్కడే ఉన్నది. అక్కడికి వెళ్ళే మనం వెతకాల. మనం ఎక్కడికి వెళ్ళి నేరస్తుడు కనిపించిండో అక్కడికి వెళ్ళి వెతకడం అనేది ప్రొఫెషనలిజం. ఎక్కడో ఇక్కడ వదిలిపెట్టి సిటీ అంతా వెతకడం కాదు కదా. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెతికినాము. అక్రాస్ ది సిటీ సైబరాబాద్లో కూడా ఒక 10-20 చెక్ పోస్టులు సైమల్టేనియస్గా రన్ అయినాయి. 11 o'clockకే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి పారిపోవడం జరిగింది. మనకు కొద్దిగా లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అంత లోపల పారిపోవడం జరిగింది. వాళ్ళు వర్కౌట్, వీఆర్ వర్కింగ్ అన్ దట్ క్లోజ్. వాళ్ళకి తెలుగు రాదని చెప్తున్నారు, వాళ్ళు హిందీలో మాట్లాడినని చెప్తున్నారు. వాళ్ళు స్పెసిఫిక్గా నార్త్ ఇండియన్ హిందీ అనేది వాళ్ళు ఫిర్యాదుదారు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు సస్పెక్టింగ్ నార్త్ ఇండియన్ గ్యాంగ్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అక్కడ మనకు వెహికల్ పార్క్ అయింది. కాబట్టి ఆ ప్రెమిసెస్లో ఎక్కడో దగ్గర షెల్టర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇదే కాకుండా సైమల్టేనియస్గా వెహికల్ చెక్స్ అక్రాస్ ది సిటీస్ అన్నీ జరుగుతున్నాయి. ఎక్కువ బంగారం దొరుకుతుందనే ఆశతోనే ముత్తూట్ ఫైనాన్స్ను దుండగులు టార్గెట్ చేశారంటున్నారు ఏసీపీ గంగారెడ్డి. నిందితుల ఫోటోను ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారాయన. ఛాలెంజ్ ఫర్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజ్ ఫర్ సిటిజన్స్ ఆల్సో. సిటిజన్స్ కూడా చాలా రోల్ ఉంది. మేము నిన్న నుంచి అందరు ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో, టీవీలో కూడా అందరు ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి. 1,20,00,000 మంది కూడా ఒకవేళ ఎక్కడన్నా వాళ్ళు పోయే ప్లేస్లో కానీ, ఉండే ప్లేస్లో కానీ, ట్రావెల్ చేసే ప్లేస్లో కానీ, ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో కానీ కొద్దిగా క్షుణ్ణంగా చుట్టుపక్కల 4 చూస్తే ఒక 4 కోట్ల మందిని మనము స్క్రీన్ చేయొచ్చు. కాబట్టి ఒక పోలీస్ అనేది పోలీసు రోలే కాకుండా ఏంటంటే మనము పోలీస్ వర్కౌట్ చేసే సిస్టమ్ ఉంటుంది, కానీ ప్రజల భాగస్వామ్యం కూడా పోలీసింగ్లో ఎంతో అవసరము. ఒక్కసారి ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి దొంగలు ఎలా యత్నం చేశారో చూద్దాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రజాభవన్ ప్రధాన రహదారిపై ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంది. ఆ భవనంలో మొదటి అంతస్తులో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం. మంగళవారం ఉదయం 10 గంటలు కొందరు యువకులు సిల్వర్ కలర్ టెవెరా కారులో వచ్చి దిగారు. 4 యువకులు ఆఫీస్ లోపలకు వెళ్లారు. అందరూ 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులే. అందరూ నీట్గా డ్రెస్ చేసుకుని డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరి ముఖాల్లో కూడా భయం కానీ, బెరుకు కానీ ఏ మాత్రం కనిపించలేదు. ఒక కస్టమర్ లాగానే 4 కూడా ఆఫీస్లోకి వెళ్లారు. బంగారం తనఖా పెడతామంటూ కార్యాలయంలోకి వచ్చారు. బంగారం వడ్డీ ఎంత ఏంటి అంటూ మాటా ముచ్చటా పెట్టారు. ఒక వ్యక్తి మాటల్లో పెడితే మరో వ్యక్తి సిబ్బందిని పరిశీలిస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా ఓ వ్యక్తి కౌంటర్ పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి యత్నించాడు. అతడి చేతిలో తుపాకీ పట్టుకుంటే మరొకడు తల్వార్తో బెదిరింపులకు దిగాడు. లాకర్ తాళాలివ్వాలంటూ మేనేజర్కు తుపాకీ ఎక్కుపెట్టారు. వారంతా హిందీలోనే మాట్లాడారు. కానీ కార్యాలయం సిబ్బంది, ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండి కేకలు వేయటం, చుట్టుపక్కల వారంతా స్పందించడంతో దొంగలు పారిపోయారు. $720 ఫ్లాట్స్, 4 దొంగలు, 300 మంది పోలీసులు. హైదరాబాద్లో అర్ధరాత్రి హైటెన్షన్. మైలార్దేవుపల్లిలో అర్ధరాత్రి హైటెన్షన్. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు ఫ్లాట్లలో అణువణువు గాలింపు వెరసి క్షణక్షణం ఉత్కంఠ. 5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు తెల్లవారుజామున 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అటు ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర దొంగలు రెక్కి నిర్వహించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా టీవీ9కు చిక్కాయి. దోపిడీ యత్నానికి 1 రోజుల ముందు నుండే దొంగలు ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. గత నెల 1, 18, 23, ఈ నెల 3, 4 తేదీల్లో రెక్కి నిర్వహించినట్లు ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరలోని కొన్ని ప్రాంతాలలో పలు సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. టవేరా వాహనంలో
ముత్తంగి, టోల్, స్వీట్ హార్ట్ హోటల్కు సంబంధించిన పలు ప్రాంతాల్లో దొంగలు తిరిగినట్టుగా సీసీ ఫుటేజ్లో వారి కదలికలు కూడా రికార్డయ్యాయి. స్వీట్ హార్ట్ హోటల్ దగ్గర ఆగిన వాళ్ళు టీ, స్నాక్స్ తీసుకొని ముత్తంగి టోల్ ప్లాజా నుండి మైలార్దేవుపల్లి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు హ్యాపీ హోమ్స్కు కారులో 2 మాత్రమే వచ్చినట్టుగా వాచ్మెన్ పోలీసులకు చెప్పాడు. ముతూట్ ఫైనాన్స్లో దోపిడీకి యత్నించింది ముంబైకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవల దొంగలు టవేరా వాహనంలో పలుమార్లు హైదరాబాద్కు వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. టవేరా వాహనం మహమ్మద్ ఫజిల్లాతుల్లా పేరుతో ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ శివారు మైలార్దేవుపల్లిలో ముతూట్ ఫైనాన్స్లో నిన్న ఉదయం దోపిడీకి విఫలయత్నం చేశారు దొంగలు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తలవార్లు, తుపాకీలతో ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. లాకర్ తాళాలివ్వాలంటూ మేనేజర్కు తుపాకీ ఎక్కుపెట్టారు. స్టాఫ్ కేకలు వేయటం, అలారం మోగించడంతో బయట ఉన్న జనం లోపలకు వచ్చారు. దొరికితే దుమ్ము దులుపుతారని దొంగలు వట్టి చేతులతోనే పరారయ్యారు. ఆ తర్వాత సీన్ హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్లోకి మారింది. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ పార్కింగ్లో అనుమానాస్పద వెహికల్ గమనించిన వాచ్మెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చెక్ చేస్తే వెహికల్లో ఒక ఖాళీ బ్యాగ్, కొబ్బరికాయలు కొట్టే కత్తి, ఒక ఇనుప రాడ్ దొరికాయి. తెలంగాణ ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. ఫ్లాట్లలో ఉన్న వాళ్ళందరినీ హడావుడిగా ఖాళీ చేయించారు. చూస్తుండగానే నిమిషాల్లో అపార్ట్మెంట్ ఖాకీ వనంగా మారింది. దొంగలు ఏ ఫ్లాట్లో నక్కారన్నది మిస్టరీగా మారింది. టులెట్ బోర్డులున్న 405, 406 ఫ్లాట్లలో ఉండుంటారని పోలీసులు అనుమానించారు. దాదాపు 5 గంటలకు పైగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆక్టోపస్ పోలీసులు 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం 20 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. దొంగలు దోపిడీకి యత్నించిన సమయంలో అక్కడున్న సిబ్బంది అరుపులు, కేకలతో మిగిలిన వాళ్ళను అప్రమత్తం చేశారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందాం. हमने ये 4 मेंबर है, 4 मेंबर्स हैं। हाँ, 4 वेपन्स है ऑलरेडी सर। इसको ब्रॉडकास्ट हो गया पूरे टीवी, अब पेपर, हर जगह ब्रॉडकास्ट किया गया है। नहीं, एक दिन पहले आया, हमारे ब्रांच को विजिट करके वो गया, नॉर्मल जो रेकी करके गया, और दूसरे दिन कल 10:05 पर वो लोग आया और हादसा करना चाह रहा था, लेकिन वो सक्सेसफुल नहीं हुआ। हमारे स्टाफ उससे फाइट किया, पब्लिक का सपोर्ट मिला, पब्लिक भी आया और उसको, लेकिन वो भाग गया। वो क्यों वेपन्स दिखाते हुए पब्लिक को वो भाग के चला गया। और पुलिस के पास हम लोग कंप्लेंट किए, पुलिस आए हैं, वो पूरा वेरिफिकेशन जो है वो इंक्वायरी कर रहे हैं। और तो आज सिर्फ बंद किएंगे, 1 दिन के लिए आज हमारी ब्रांच है, कल मॉर्निंग ओपन हो जाएगा। नहीं, पकड़ने के लिए हम लोग बहुत कोशिश किए, यहाँ के जो 3 स्टाफ थे पकड़ने की कोशिश की, बाहर से पब्लिक भी आया, लेकिन उनके पास जो वेपन्स था, वेपन्स को दिखाते अपने गाड़ी में बैठ के फरार हो गया। वो छोटे वेपन्स था, छोटे वेपन्स। वो उतना तो हमने तो वेपन्स को देखा नहीं तो मैं आपको बता सकता था। छोटे वेपन्स दिख रहे हैं, वो पिस्टल टाइप में दिख रहा है, वो पिस्टल टाइप में दिख रहा है वो। 4 मेंबर्स हैं वो। हाँ, कल नहीं, परसों 2 आदमी आया, लेकिन कल सुबह में 4 बजे जो 10:05 उस टाइम पर 4 आदमी वो लोग आए थे। 2 पहले आए, जस्ट 5 मिनट के बाद फिर 2 आदमी आए और अंदर घुस करके वो लूटना चाहा, लेकिन हमारे स्टाफ उससे फाइट किया और साउंड किया, सायरन बजाया, पब्लिक आ गया और उस साउंड सायरन से वो फिर भाग गया। वो वही मतलब लोन लेना चाह रहा था, वो लोन के लिए आया था वो, लेकिन कल सुबह 10:05 पर मॉर्निंग में 10:05। कुछ नहीं हुआ यहाँ पर, हम लोग बिल्कुल सेफ हैं, हमारा प्रॉपर्टी पूरा सेफ है। और अभी ये केस पुलिस में चली गई है, उनका वेटिंग कर रहे हैं, उनको पकड़ने की कोशिश किया जा रहा है। और हम लोग सिर्फ आज हम लोग थोड़ा सा रेडी नहीं थे, इसलिए आज हमारी ब्रांच ओपन नहीं है। टुमारो जो टाइम ब्रांच का रेगुलर टाइम, उस टाइम में मेरे ब्रांच ओपन हो जाएगा। Is it first time or
ये फर्स्ट टाइम, इस ब्रांच में फर्स्ट टाइम, क्यों लेटेस्ट 4-5 मंथ बिफोर ये मेरा ब्रांच ओपन हुआ है ये न्यू लोकेशन में। क्या नहीं, सिक्योरिटी नहीं था हमारे पास। ये ब्रांच का कुछ लिमिट होता है, उसके मुताबिक सिक्योरिटी रख, लेकिन हमारे ब्रांच में फ़िलहाल सिक्योरिटी नहीं था।